అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమైన దేవుడు అందరూ చూస్తుండగా ఎందుకు రాలేదు కిందకి? అలాగా శిష్యులందరూ మనుషులందరూ చూస్తూ ఉండగా అలా పరలోకానికి ఎక్కెళ్ళిపోయాడంట దేవుడు. మరి అలా ఎందుకు రాలేదు? రాకూడదు. ఎందుకు రాకూడదు? ధర్మశాస్త్రానికి లోబడాలి దేవుడు. ఎందుకు ధర్మశాస్త్రం లోబడాలి? బలియాగము జరిగించాలి. లోకములో మనుషులు పాపము చేస్తే దానికి పరిహారార్థముగా బలి అర్పించాలి. బలి అర్పించకపోతే పాపానికి ప్రక్షాళన జరగదు. ఇది ధర్మశాస్త్రం. మరి ధర్మశాస్త్రం నెరవేర్చాలి కదా. నెరవేర్చాలంటే బలియాగం అవ్వాలి కదా. బలియాగం అవ్వాలంటే దేవుడు ఎలా అవుతాడు? మనిషి అవ్వగలడు. రక్తము కారితేనే, రక్తము ద్వారా పాప ప్రక్షాళన ధర్మశాస్త్రం ప్రకారం. అందుకోసమే రక్తము కార్చి చనిపోవడానికి రక్త మాంసములో పాలివాడయ్యాడు ఆ మహాదేవుడు.